ఒక మిత్రుడు ముజీబ్ బాషా అడిగారు. వాళ్ళ కంపెనీలో 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో 10 మందిని తీసేసి కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఆ తీసేసిన వాళ్ళ లిస్ట్ ఏంటి? మనకెట్లా కావాలి? ఇప్పుడు ఇక్కడ 20 మంది అనుకున్నాం. 2000 మంది ఉంటే, 20,000 మంది అనుకుంటే అంత కొంతమందిని తీసేస్తే ఎట్లా మనం కనుక్కోవాలి? దానికోసం ఇక్కడ ఒక 2 ఫార్ములాల కాంబినేషన్‌తో కనుక్కోవచ్చు. మనకు వేరు వేరు పద్ధతులున్నాయి. అందులో ఇదొక పద్ధతి. ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్. దేన్ని ఫిల్టర్ చేయాలి? ఏ2 నుంచి ఏ21 వరకు ఫిల్టర్ చేయాలి. కామా ఇంకొక ఫంక్షన్‌ని మనం కాంబినేషన్‌లో ఉపయోగించాలి. కౌంట్ ఇఫ్ అనేది. కౌంట్ ఇఫ్ అనేది. ఫిల్టర్ చేస్తూ ఎట్లా చేయాలి? ఈ కౌంట్ ఇఫ్ ఫంక్షన్‌తోని ఒక కండిషన్‌తోని కౌంట్ ఇఫ్‌కి ఒక క్రైటీరియా ఉంటది. దేన్ని కౌంట్ ఇఫ్ చేయాలి? బి2లో బి21 కౌంట్ ఇఫ్ చేయాలి. ఇప్పుడు మనం క్రైటీరియా చెప్పాలి. క్రైటీరియా అంటే ఏంది? ఏ కాలమ్‌లో లేని వాళ్ళు. అంటే ఏ2 టు ఏ21 బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 అంటే ఏంటిది? లేరు అన్నమాట. ఉన్నారు అంటే 1 పెట్టాలి. ఉన్నవాళ్ళు కావాలనుకుంటే. మళ్ళీ ఇదయిపోయినాక మనకు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయాలి. చూసిర్రా? 10 పేర్లొచ్చినాయి. అంతకుముందు 20 పేర్లుండే. ఇప్పుడు 10 పేర్లొచ్చినాయి. ఈ 10 పేర్ల వాళ్ళు రీప్లేస్ చేయబడ్డారు. మీరు కావాలిస్తే ఈ 2 లిస్టులు కంపేర్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనము ఆహ్, ఫ ఫిల్టర్ 2 లిస్ట్‌లను కంపేర్ చేయొచ్చు. కంపేర్ చేసి డిఫరెన్స్‌ను మనము కనుక్కోవచ్చు. సేమ్ థింగ్ మనము ఉన్నవాళ్ళ లిస్ట్ కావాలనుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ బ్రాకెట్ ఓపెన్ A2 to A21, comma, countif, bracket open, B2 to B21, comma, A2 to A21 is equal to ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టద్దు. బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు 1. 1 అంటే ఉన్న వాళ్ళ లిస్ట్ కావాలి మనకు. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి ఉన్న వాళ్ళ లిస్ట్ వచ్చింది. అంటే పాత ఇప్పుడు అందులో ఉన్న 10 మంది తీసివేయబడని వాళ్ళ లిస్ట్ వచ్చింది. 2 పేర్లు మీరు రెండిట్లో పేర్లు కంపేర్ చేయండి. డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ రకంగా మనము 2 లిస్ట్‌లను కంపేర్ చేసి కావాల్సిన డేటాను మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు.